వలన శరీర అవయవాలు వాటికి అవే చేసుకుంటున్నాయి. గాలి పీలుస్తున్నాం, మనం పైకి పీల్చామని అనుకుంటాం. గాలిలో అనేక రకాలుగా వాయువులు ఉన్నాయి. ప్రాణాయస్వ, అపరాయస్వ, ఉదానాయ, సమయ, అలాగే పంచవాయువులు 16 రకాల వాయువులు ఉన్నాయి. ఇంకా ఉండొచ్చు. లోపలంతా వాయుతత్వం ఎక్కువ ఉందా, జలతత్వం ఎక్కువ ఉందా, అగ్నితత్వం ఎక్కువ ఉందా, పృథ్వీతత్వం ఎక్కువ ఉందా, ఆకాశతత్వం ఎక్కువ ఉందా అని మీరు దాన్ని కొలత కొలవటానికి దాని మూలాలు అన్వేషణ చేస్తే అది అందేదేనా? అనుభవంలో ఉన్నదాన్ని గుర్తించి గమనించి తెలుసుకుని నీకేం కావాలి? స్థిరమైన ఆనందం. ఆనంద లక్షణాన్ని గుర్తించు. అదే మౌనం అంటే. ఆనంద లక్షణం మౌన లక్షణం, మౌన లక్షణం ఆనంద లక్షణం, ఉనికి లక్షణం అనుభవ లక్షణం, చిత్ సత్ ఆనంద లక్షణం, మౌనం పరిపూర్ణ లక్షణంతో నా స్వరూపం, నా తత్వం స్వచ్ఛంగా స్వయ అనుభవంతోనే ఉన్నదని నిర్గుణ చైతన్య సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు. దీనికి కనీసం ఆవిడంత శ్రమ కూడా పడక్కర్లా. ఎందుకు? కూర్చోం, దొంగ పుట్టింది, దొంగ రావడం సహజం, గోక్కోవడం సహజం, సహజమే. అసలు అంతా ఉన్నది సహజమే, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎవరి ప్రమేయం లేదు. అంటే మీ శరీరం మీ ప్రమేయం లేదు, నా శరీరం నాకు ప్రమేయం లేదు అన్న అనుభవంలో గమనించినప్పుడే తెలుస్తుంది. మీ నిద్రావస్థలో మీ శరీరం ఉందో లేదో మీకు తెలియదు. ఆ నిద్ర నుంచి మేరకు వస్తూ అస్తిత్వాన్ని అంటే ఉనికి అస్తిత్వము ఆనందంగా ఉంది, చైతన్యంగా ఉంది, మౌనంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. నిద్రలోంచి లేవగానే హాయి ఉన్నది, హాయి అనుభవంగా ఉంది, చిత్తు హాయి ఉంది, సత్తు హాయి సహజంగా ఉంది, ఆనందం. అంటే హాయిని కానీ సత్పదార్థం కానీ చిత్తు పదార్థాన్ని వెతకం కదా. మౌనంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. అన్ని నిద్ర లక్షణం బట్టి నేను ఉన్నాను అనుకుంటారు. అసలు అవసరం లేదు. నేను ఉన్నాను కనుక నిద్రాకాల మెలకులు ఉన్నాయి. నేను ఉన్నాను, దేహం ఉన్నది, ఎందుకు ఉన్నదని ప్రశ్న వేయకూడదు. కానీ ఏంటి? దేహంతో పుట్టి పెరిగి దేహంతోనే మట్టిలోకి దహించి మట్టి అవుతావు. ఈ విషయం తెలుసు కదా. దేహంగా ఉన్నాను, అందుకే సాక్షాత్కారమే, స్వయం దర్శనమే, స్వయం అనుభవమే, పరోక్ష అనుభవం, అపరోక్ష అనుభవం, ఇంద్రియ అనుభవం, ఇంద్రియాతీత అనుభవం అన్నీ తానే. ఇవన్నీ స్పష్టంగా మీకు స్వయం గమనికతో, స్వయం ఎరుకతో, స్వయం జ్ఞానంతో, స్వయం శుద్ధితో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో స్వానుభవం నేను ఉన్నది. అలా మనం సహజంగా మనం అనుకున్న కొద్దీ భావించిన కొద్దీ కనుగొత్తారనే ఈ సుఖ దుఃఖాలు, ఈ అవస్థాత్రయం ఏవైతే మీకు బాధ అనుకుంటున్నారో, సమస్యలు అనుకుంటున్నారో అవన్నీ కూడా వాటికైనా అదృశ్యం అయిపోతాయి. అదృశ్యం అవుతూ నేను ధ్వని కూడా, ఎరుగానేటువంటి ధ్వని కూడా, ఉనికి, ఆనందం, అనుభవం, మౌనం, పరిపూర్ణం ఈ పదాలు కూడా ఉండవు. లేకపోతే మాత్రం అన్ని విషయమైన అనుభూతి ఉంటుంది. ఆ అన్ని విషయమైన అనుభూతిలో దేహం యొక్క ఆకార అనుభూతులు కానీ, ఇంద్రియాల యొక్క అనుభూతులు కానీ, తలా ముండం కాలు చేస్తున్న లోపల అవయాలు బయట అవయాల యొక్క ఆకాశైత అణువుల యొక్క ఈ వీరకణాల యొక్క అన్ని రకాలు అనుభూతులు బొత్తిగా లేవు అని నువ్వే గమనిస్తావు. ఇవి ఉన్నప్పటికీ కూడా అంటే దేహానుభూతి ఉన్నా, సుఖ దుఃఖాలు అనుభూతున్నా, నిద్రాకాల మెలకులు అనుభూతున్నా, కోపతాపాలు అనుభూతున్నా, ఈ అనుభూతులు ఉన్నప్పటికీ కూడా ఈ అనుభూతులు ప్రతిబంధకం కానేరబో అని మాత్రమే నిర్గుణ చైతన్యం గుర్తించి స్వయం ప్రబోధ సూచనలతో ఏం చెప్తాడు? నిర్గుణ చైతన్య సవినయంగా విజ్ఞప్తి చేస్తాడు. ఏమని? ఎవరికి వారే స్వేచ్ఛగా ఉన్నాం గమనించి గుర్తించి తెలిసేవాడిగా. అంటే నువ్వు గమనించేవాడిగా ఉన్నావు, స్వయం గమనికతో ఉన్నావా? గమనించేవాడిగా ఉంటే దేన్ని గమనిస్తున్నావు? నీ దేహాన్ని. దేన్ని గుర్తిస్తున్నావు? నీ దేహాన్ని. దేన్ని తలుస్తున్నావు? నీ దేహాన్ని. దేన్ని భావిస్తున్నావు? నీ దేహాన్ని. ఇవన్నీ నీవేగా. అయితే నువ్వు స్వయం గమనిక, నిన్ను గమనించకుండా, నిన్ను గుర్తించకుండా, నువ్వు తెలుసుకోకుండా, నువ్వు భావించకుండా, నీకు నువ్వు సత్తాతో, సామాన్య సత్తాతో, స్వయం ఉరికితో, స్వయం చిత్త పదార్థం చైతన్యంతో, స్వయం సత్ పదార్థంతో సత్తా సామాన్యంగా, స్వయం ఆనందంతో, ఆనంద లక్ష్యంతో, స్వయం మౌనంతో, స్వయం పూర్ణంతో నేను ఉన్నాను అని ఆ లక్షణాలతో ఆ లక్షణాలను గుర్తించి గమనించడం ప్రయత్నం అనే అందరం. ఎలా ఉంటారు?